జగన్పై మారిన వేణుస్వామి స్వరం, కష్టాలు తప్పవంటూ ప్రచారం. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల్లో చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్యాల వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారాయన. వేణుస్వామి చెప్పిన విధంగానే సమంత, నాగచైతన్య విడిపోయారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారాయన. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్లో క్రేజ్ పెరిగింది. డింపుల్ హయతి, రష్మిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లను వేణుస్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల జాతకాల గురించి ఆయన చెప్పినవన్నీ చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణుస్వామి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టు చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. ఇక ఏపీలో మరోసారి జగనే అధికారంలోకి వస్తారని వేణుస్వామి పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం జగన్ కేబినెట్లో ఉన్న మంత్రులు గెలుపు కష్టమే అని తేల్చేశారు. రోజా, అంబటి రాంబాబు, అమర్నాథ్ వంటి నేతలకు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని వేణుస్వామి తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తారని మరోసారి కుండబద్దలు కొట్టేశారు. అయితే జగన్ గెలిచిన తర్వాత ఆయన కొన్ని న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారని వేణుస్వామి చెప్పుకొచ్చారు. అది ఈడీనా లేక సిబిఐనా అనేది తాను చెప్పనని, జగన్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సమస్యలను ఫేస్ చేస్తారని ఆయన తెలిపారు. జగన్పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం జగన్ గురించి వేణుస్వామి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చూడాలి రాబోయే ఎలక్షన్స్లో ఎవరు విజయం సాధిస్తారని. అయితే గతంలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడంటూ టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం మరోసారి తెలంగాణలో ఉంటుందని ప్రచారం చేశారు వేణుస్వామి. అయితే టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించలేకపోయింది. కారు ఆగిపోయింది. కవిత జైలుకెళ్ళింది. వేణుస్వామి జ్యోతిష్యంపై పలు రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రజలలో.